అమ్మ దినమ రక్తం తెగినట్టుంది. ఎవరు నువ్వు? మా చండాల స్వామికి పూజ చేస్తుంటే నువ్వొచ్చావేంటి? చండాలంటే అమ్మాయి కదా, అబ్బాయా? ఊర్దినమ్మ. నేను మీ చండాల దూతని. ఎందుకొచ్చావు? ఇక్కడ జరుగుతున్న తప్పు ఆపడానికి. ఏంటా తప్పు? చండాలకి కావాల్సింది కసితో రగులుతున్న కన్నెపిల్ల రక్తం. అదేగా మేము కూడా ఇస్తుంది. తిప్పయ్యా, ఇది కన్నెపిల్ల కాదు. నో చిచి, నేను కన్నెపిల్లనే. ఈవిడెవరో అబద్ధం చెప్తుంది. ఒసే పాపి, నువ్వు నన్ను మోసం చేయలేవు. మరి స్వామి చెప్పినట్టు చేస్తేనే కదా ఈ అమ్మాయి వెతుక్కుంటూ వచ్చింది. తిప్పయ్య చెప్పింది అక్షరాల నిజమే, కానీ అదే సమయంలో అక్కడ ఇంకొక అమ్మాయి కూడా ఉంది. మీ వాడు తప్పుగా ఇంకొక అమ్మాయిని ఎత్తుకొచ్చాడు. లేదు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. నేను నిజంగా కన్నెపిల్లనే అండి. ఆ అమ్మాయి చెప్తుంది కదా స్వామి కన్నెపిల్లనని. ఒసేయ్, నువ్వు నన్ను మోసం చేయలేవు. తిప్పయ్య, ఇది కన్నెపిల్ల కాదు. నేను చెప్పింది తప్పు కాదు స్వామి, మీ ఓడే తప్పు అమ్మాయిని తీసుకొచ్చాడు. లేదయ్యా, అక్కడ ఇంకెవరూ లేరు. కళ్ళు కాకులు దుబ్బి ఎక్కడికి వచ్చినాడా? పంపించిన దాన్ని నేను. నాకు తెలియదా? అక్కడ ఇంకొక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి కన్నెపిల్ల కాదు తిప్పయ్యా. కాదు, నేను కన్నెపిల్లనే. తిప్పయ్యా, నేను చెప్పింది అబద్ధమైతే నేను పూనిన ఈ పిల్లగాడిని అడుగు, నీకు రుజువు చేస్తాడు. ఇది కన్నెపిల్ల కాదు. నాకేమైంది? అమ్మ పూనిందయ్యా. అవునా? ఎవరమ్మా? స్వామి, విషయం చెప్పు. తమ్ముడు, ఒక్క నిజం చెప్పు, ఈ అమ్మాయి నీకెలా తెలుసు? సార్, నిజం చెప్తున్నాను సార్, తను నా లవర్. 3 ఏళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నాం సార్. చిచి, అంత అబద్ధం. అసలు వీడిని చూడడం ఈ రోజే ఫస్ట్ టైం. సార్, ఈరోజు నన్ను ఫస్ట్ టైం చూస్తే ఇంత రాత్రిపూట నాతో ఒంటరిగా ఎలా వస్తుంది చెప్పండి? మరి ఆ అమ్మాయి ఎందుకు అబద్ధం చెప్తుంది? సార్, మేము ప్రేమించుకుంటున్నాం సార్. మా ఇంట్లో మా పెళ్ళికి ఒప్పుకోకపోతే ఇంకా అవ్వదని చెప్పి విడిపోయాను సార్. రేపొద్దునే ఆ అమ్మాయికి వేరే వాడితో పెళ్ళి సార్. మరి నీకు? నాకు వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ సార్. ఛీ! అందుకే సార్, ఈరోజు నుంచి నువ్వెవరో నేనెవరో అనుకున్నాము. అందుకనే అమ్మాయిల అబద్ధాలు చెప్తుంది. సార్ కాదు సార్, వాడు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు సార్. వాడికి కనీసం నా పేరు కూడా తెలియదు సార్. తమ్ముడు, నిజం చెప్పకపోతే ఇద్దరిని లేపేస్తావు. వద్దు సార్, అమ్మాయి పేరు హాసిని సార్, కావాలంటే అడగండి. అమ్మా, నీ పేరేంటి? హాసినినే. నీకెలా తెలుసు? తమ్ముడు, సార్. డైరెక్ట్ గా విషయానికి వస్తున్నాను. ఎప్పుడైనా అమ్మాయితో అది చేసావా? ఏది సార్? అదే పంచిక్. యు మీన్ ముద్దులా సార్? పెట్టాను సార్. చిచి, నన్నే ముద్దు పెట్టుకోలేదు. సార్, ముందా నోరు నొక్కిని చెప్తాను, ఊరికి ఎరుస్తుంది అప్పటి నుంచే. స్వామి, ఇంతకు ముందు ఈ అమ్మితో పడుకొని కామించావా? యు మీన్ సెక్సా సార్? 4 times. అయిపోయింది సార్. వాట్? రే చంపేస్తా. నువ్వెప్పుడు పడుకున్నావు నాతో? ఎట్టా తమ్ముడు నమ్మేది? నమ్మంటారు సార్. దానికి ప్రూఫ్స్ ఏముంటాయి సార్? సార్, కావాలంటే కొన్ని గుర్తులు చెప్తాను సార్. అమ్మాయికి బొడ్డు కింద 3 అంగుళాలు ఒక పుట్టుమచ్చ ఉంటుంది సార్. ఎడం పిర్ర కింద ఒక పుట్టుమచ్చ ఉంటుంది సార్. కావాలంటే చెక్ చేసుకోండి. స్వామి చూడు. ఉన్నాయి స్వామి.
రే ఏంట్రా ఉన్నాయి? ఈ అమ్మాయి ఏంటి చూసినంతసేపు మానేసి ఇప్పుడు తిడుతుంది? ఈ అబ్బి చెప్పింది నిజమే అన్నమాట.